Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from 2 Corinthians 9:8. ఈ రోజు మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. God is able to make all grace abound toward you. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. In today's verse, నేటి దిన ఈ వచనంలో Apostle Paul is mainly writing about the ministry of giving. అపోస్తలుడైన పౌలు ప్రధానముగా ఇచ్చేటువంటి పరిచర్య గురించి రాస్తున్నాడు. When we think of our salvation, we are not saved by good deeds. మన రక్షణ గురించి ఆలోచన చేస్తే మనం క్రియల వలన లేదా మంచి సత్క్రియల వలన రక్షించబడలేదు. However, after salvation, we are supposed to do good deeds. ఏదేమైనా రక్షించబడిన తర్వాత సత్క్రియలు చేయవలసిన వారమై ఉన్నాం. Through his abounding grace, God can enable each Christian to abound in generous deeds. ఆయన మరి విస్తరించినటువంటి ఆ కృప వలన మనమందరం కూడా ఆయనకి మనం ఇచ్చేవారం, సమృద్ధిగా ఇచ్చేవారంగా ఉంటాం. And so God will make. దేవుడు మనల్ని ఆ విధంగా చేస్తాడు. So the Lord said in Luke 6:38, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు చెప్పిన మాట, give and it shall be given unto you. ఇవ్వుడి మీకు అనుగ్రహించబడును, ఇవ్వబడును. Giving is not something we do, but something we are. ఇచ్చుట అనేది మనం ఏదో చేసేది కాదు, మనం ఏమై ఉన్నామో అనేది అర్థమవుతుంది. Giving is the way of life for a Christian who understands the grace of God. ఇచ్చుట అనేది దేవుని కృపను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి యొక్క జీవిత విధానమే. And this giving started with God himself. ఈ ఇవ్వడము, ఇచ్చుట అది దేవుని నుండి ఆరంభించబడింది. Yeah, the golden verse of the Bible, John 3:16 says, బైబిల్ గ్రంథంలో సువర్ణమైనటువంటి ఆ వచనం యోహాను సువార్త 3:16. for God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి అనుగ్రహించెను. Our motive of giving is not to get something in return. మనం ఇవ్వడంలో ఉద్దేశము బదులుగా మనం ఏదో పొందాలి అనేది కాదు. In Acts 20:35 it is written, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం రాయబడింది, it is more blessed to give than to receive. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. Our giving must come from our heart. మనం ఇవ్వడము అనేది మన హృదయంలో నుండి రావాలి. God sees the motives behind our giving. చూడండి, దేవుడు మనం ఇచ్చేదాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. We must not be sad givers who give grudgingly. మనం సనుగుతూ దుఃఖంతో కూడా ఇవ్వకూడదు మనం. And we should not be mad givers who give because we have to do. చూడండి, మనం ఏదో ఇవ్వాలి కదా అనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో ఇవ్వకూడదు. But we should be glad givers who cheerfully share what we have because we have experienced the grace of God. మనం సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చువారమై ఉండాలి. అది నేర్చుకోవాలి. ఎందుకనగా దేవుడు మనకి ఇచ్చినది అంత గొప్పది. We experienced the grace of God. దేవుని యొక్క కృపను అనుభవించిన వారు. So regardless how desperate one's circumstances are, ఒకరు వ్యక్తి యొక్క పరిస్థితులు ఎంత ఘోరమైనవి గానీ, a person who wants to give can do so in dependence of God. అది ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి అది దేవుని పైన ఆధారపడి ఇవ్వాలి. God loves a cheerful giver. ఉత్సాహంగా ఇచ్చువానిని దేవుడు So ప్రేమిస్తాడు. in this context of giving, let us see two examples. కాబట్టి ఈ ఇచ్చేటువంటి ఈ సందర్భంలో రెండు ఉదాహరణలు మనం చూద్దాం. One from the Old Testament, the other from the New Testament. ఒకటి పాత నిబంధనలో నుండి, మరొకటి క్రొత్త నిబంధనలో నుండి. So if we see in 1 Kings 17th chapter, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం when we చూసినట్లయితే read from verse 9 to 16, 9 నుండి 16 వచనాలను మనం we చదవగలిగితే see the widow of Zarephath. ఇక్కడ సారేపత్ ఊరిలోని ఒక విధవరాలు. We know her family's condition. తన కుటుంబ పరిస్థితి ఏమిటిదో మనకు She తెలుసు. had a handful of meal in a barrel and a little oil in a cruse. ఆమె దగ్గర తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె మాత్రం ఉంది. As per her words, తను చెప్పిన మాటల ప్రకారం that అయితే was the last meal for them. అది వారి కొరకు ఇంకా ఆఖరి భోజనం అది. But she believed the words of the prophet Elijah అయితే ఏలియా ప్రవక్త మాటలు యందు నమ్మిక ఉంచింది. and prepared the first cake and served it to him. మరి మొట్టమొదటిగా ఆమె చేసిన ఆ రొట్టెని ఏలియాకి ఇచ్చింది. What is written in our portion of today's meditation? నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ భాగంలో ఏమని రాయబడింది? And that is, we can read in 2 Corinthians 9:8 to 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదవచ్చు. And it was fulfilled in her life. అది తన జీవితంలో నెరవేర్చబడింది. Now he that ministereth seed to the sower, that is 2 Corinthians 9:8 to 10, sower, both minister bread for your food and multiply your seed and sown and increase the fruits of your righteousness. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు
మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగనట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. It is said about the widow of Zarephath in 1 Kings 17:16. ఈ మాట మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ విధవరాలు గురించి చెప్పబడిన మాట కూడా. And the barrel of the meal wasted not, neither did the cruse of oil fail, according to the word of God which he spake by Elijah. మరి ఏలియా చెప్పినట్లుగా యెహోవా మాట ప్రకారముగా ఈ దినాలన్నిట్లో ఈ కరువు తీరే వరకు కూడా నీ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తరిగిపోదు. Same thing is proved. ఇది రుజువుపరచబడింది. The second example is from the New Testament. ఇప్పుడు రెండో ఉదాహరణ క్రొత్త నిబంధనలోని మనం చూద్దాం. It is about the Macedonians. ఇది మాసిదోనియా వారి గురించి. Paul writes in 2 Corinthians 8:1-3. పౌలు కొరింథీయులకు రాస్తూ రెండో పత్రికలో 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు రాస్తున్నాడు. About them he is saying, వాళ్ళ గురించి ఆయన చెప్తున్నా. moreover, brethren, we do you to wit of the grace of God bestowed on the churches of Macedonia, how that in a great trial of affliction, the abundance of their joy and their deep poverty abounded unto the riches of their liberality. For to their power I bear record, yea, and beyond their power they were willing to of themselves. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. In both the examples, that is, either the widow of Zarephath or the believers in Macedonia, ఈ రెండు ఉదాహరణలు కూడా అంటే సారేపది విధవరాలి జీవితంలోను మాసిదోనియాలోని విశ్వాసుల జీవితంలో we see that they gave in their utmost poverty. ఇక్కడ మనం వారి యొక్క దారిద్ర్య పరిస్థితులు పేదరికంలోనే ఇచ్చారు వాళ్ళు. In return, God blessed them. అందుకు బదులుగా దేవుడు వారిని ఆశీర్వదించారు. Therefore, let us be givers and help others, whether it is material help or spiritual help. కాబట్టి ఆత్మ సంబంధమైన సహాయమైన వస్తు రూపకమైనటువంటి సహాయమైనా గానీ ఇతరులకు మనము చేయువారమై ఉండాలి. While helping, we must have discernment. మరి సహాయం చేస్తున్నప్పుడు మనకు విచక్షణ అనేది ఉండాలి. First, we must think of the needs of the house of God. మొదటిదిగా మరి దేవుని యొక్క ఇంటి యొక్క అక్కర్లను మనం చూడాలి. Secondly, you have to think of the needs of the household of faith. రెండోది విశ్వాస గృహానికి చెందిన వారి అక్కర్ల గురించి నువ్వు పట్టింపు ఉండాలి. When we help others, ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు we must discern whether such help is to meet their wants or luxuries. మనం చేసే ఈ సహాయం వారి అక్కర్ల కొరకైనదా, అక్కర్లు తీర్చేటట్ట, లేకపోతే వారు సుఖ విలాసాల కొరకైనదా, ఇది విచక్షణ ఉండాలి. We can help with their basic necessities like food and raiment, etc. వారికి ప్రాథమికమైనటువంటి అవసరతలైన ఆహారము, వస్త్రాలు, వీటి గురించి ఉంటే మంచిది. Some people even from the household of faith ask for help for their luxuries like increasing their business, purchase of cars, etc. కొందరు విశ్వాస గృహానికి చెందిన వారైనా గానీ ఎంత దురుద్దేశంతో అడుగుతారంటే వారి సుఖ విలాసాలు, భోగాలు నెరవేర్చుకోవడానికి, వారు కార్లు కొనుక్కోవడానికి, ఇంకా ఇతరమైనవి సంపాదించుకోవాలని అడుగుతారు. Sometimes even poor people, when they are getting married, they will ask for loans. Is it necessary to go for such a posh marriages and fall in loans? కొన్నిసార్లు పేదవారు వారి వివాహ సమయాల్లో అప్పులు చేసి మరి వివాహం చేసుకో అంత ఖర్చు పెట్టి చేయవలసిన అవసరత ఉందా? For such you need not help. అలాంటి పరిస్థితిలో నువ్వు సహాయం చేసే అవసరం ఏమీ లేదు. Another important thing we must bear in mind ఇప్పుడు is, మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక మరి ఆలోచన మనకు ఉండాలి. though it is not the primary thing, but such help, such benevolence of meeting their need must preferably open door for ministry. When you are helping somebody means, yes, that must open door for you to speak to them about Jesus. ఇది నువ్వు ఒకవేళ ఎవరికైనా సహాయం చేస్తున్నావు అనుకోండి, మరొక విషయంలో మనం చూస్తున్నాం, అది ఆ సహాయం దేవుని యొక్క సేవ పరిచర్య కొరకే ద్వారం తెరిచేటట్లు అనుకూలంగా ఉండాలి. God given resources must be used for his glory. దేవుడిచ్చినటువంటి ఆ వనరులు, సహాయము దేవుని మహిమ కొరకే ఉపయోగించాలి. So giving whatever person you like, okay, I have given 1,000 rupees, I have given 2,000 rupees, that will not fit here. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇచ్చేస్తూ నేను 1,000 రూపాయలు ఇచ్చినా, 2,000 రూపాయలు ఇచ్చేసిన అంటే ఇక్కడ ఈ సందర్భానికి ఏమాత్రం సరిపోనిది. Is it for the glory of God? ఇది దేవుని మహిమ కొరకేనా? Always we must have eternal interests in mind. ఎల్లప్పుడు కూడా నిత్యమైనటువంటి ఆ సంగతులు మన మనసులో ఉండాలి. Some people give money to beggars. కొంతమంది
అడుక్కునే వారికి భిక్షగాళ్ళకి ఇస్తారు. But later the same beggars use that money to satisfy their smoking or drinking habits. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ అడుక్కున్న వాడే నువ్వు ఇచ్చినటువంటి ఆ దానం, ఆ డబ్బును తీసుకుపోయి పొగ త్రాగడానికి, మద్యం సేవించడానికి In వాడుకుంటున్నాడు. such situation we must use our discernment or discretion. అలాంటి పరిస్థితిలో మనకి వివేకం, విచక్షణ ఉండాలి. God must be glorified through our ministry of giving. చూడండి, మనం ఇచ్చేటువంటి ఈ పరిచర్య ద్వారా దేవునికి మహిమ కలగాలి. May God help us to be cheerful givers who give using our discretion. ఉత్సాహంగా ఇచ్చువారుగాను, వివేచన కలిగి, విచక్షణ కలిగి ఉత్సాహంగా ఇచ్చువారుగా దేవుడు మనకు సహాయం చేయను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు today తండ్రి, Thou hast taught us how to give, whom to give. ఇది నాన్న ప్రభా, మేము ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో నేర్పించారు. O Lord, give us discernment. దేవా, మాకు విచక్షణ ఇవ్వండి. Thank Thee for the life of the widow of Zarephath and the believers at Macedonia. సారేపతిలో విధవరాలి జీవితాన్ని బట్టి, మాసిదోనియాలో ఉన్న విశ్వాసులను బట్టి వందనాలు చెల్లిస్తాం. Not in their abundance, but in their utmost poverty they gave. ప్రభా, వారి సమృద్ధిలో కాదు కానీ పేదరికంలో ఉండి వాళ్ళు ఇచ్చినారు. Oh, they gave cheerfully. ప్రభా, ఉత్సాహంగా ఇచ్చారు వాళ్ళు. They gave for the right work, for the ministry of Apostle Paul. సరి అయినటువంటి పని కొరకై అపోస్తలుడైన పౌలు పరిచర్య కొరకు ఇచ్చినారు వాళ్ళు. Paul is doing the ministry. పౌలు సేవ చేస్తున్నాడు. Though we are poor people, let us send little amount to Apostle Paul, and they wanted to become the part of his ministry. మేము పేదవారమైన పరిచర్య చేస్తున్న అపోస్తలుడైన పౌలుకి ఇస్తూ ఆ విధంగా ఆ పరిచర్యలో మేమును పాలిభాగస్థులం అవుతామనే గ్రహింపుతో ఇచ్చినారు. No, that money was well used, not misused. దేవా, ఆ డబ్బు ఎంతో సరిగ్గా ఉపయోగకరమైంది, అది దురుపయోగం కాలేదు. Oh Lord, we thank Thee for such givers. దేవా, ఆ విధంగా ఇచ్చే వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. Help us to give even the ministry of giving, O Lord, not blindly, but for Thy glory. ఇచ్చువారంగా ప్రభా చేయండి మమ్మల్ని. ప్రభా, అది సేవకి పరిచర్యకి ఇచ్చినా గానీ ఏదో గుడ్డిగా కాకుండా చేయమని ప్రార్థన చేస్తాం. O Lord, lead us and guide us. దేవా, మీరే నాయకత్వం వహించి Lead us నడిపించండి. throughout this day. ఈ దినమంతా కూడా One నడిపించండి. day we have to give account, O Lord, for the money also You have given to దేవా, us. ఒక దినాన్న మీరు మాకు ఇచ్చిన డబ్బుకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. O Lord, help us to use our discretion and, O Lord, spend it in the proper way. దేవా, వివేచన కలిగిన వారమై ప్రభా సరి అయిన విధానంలో దీన్ని ఖర్చు పెట్టుదుము గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.